ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన మధ్య ఆఫ్ కోర్స్ ఒకళ్ళు ఉన్నారు. ప్రవీణ్, ఏంటి అంత డల్ గా ఉన్నావు? డల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జోడీలు అన్ని చూసాను కదా, మనకు కూడా ఒక జోడి ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నా. అలాగే మీకు అందరికి కూడా పరిచయం చేయాలనేసి కూడా అనుకుంటున్నా. ఒక 1 year నుంచి వెళ్ళి నేను ఇష్టపడే వాళ్ళకన్నా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అవునా అనేసి నాకు అర్థమైంది. తను కూడా ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి మీరు అమ్మ పర్మిషన్ ఇస్తే మీ కోడల్ని మీకు చూపిస్తా. సీరియస్లీ సీరియస్ నిజంగానా? రియల్ అమ్మ. నేనే ఇదివరకు వేరే వాళ్ళ ఎమ్మడి పడడం జరిగింది, కానీ ఇక్కడ ఫస్ట్ టైం. ఒక్కసారి మమత, ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా? తిన పేరు మమత, తినది రాజమండ్రి. ఓకే, హాయ్ మమత, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. తిను నన్ను, నేను వేరే వాళ్ళని ఎంత ఇష్టపడ్డానో తిను నన్ను అంత ఇష్టపడ్డది. అందుకు బేసిక్ గా మమత అంటే నాకు చాలా ఇష్టం. కానీ అసలు ఆమె వచ్చి రాజమండ్రి, నువ్వు వచ్చి హైదరాబాద్, ఎప్పుడు కలిసారు? ఎక్కడ కలిసారు? మనం అవుట్ ఆఫ్ ఈవెంట్స్ కి వెళ్తా ఉంటాం కదా, అలానే నేను రాజమండ్రికి ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తను మాట్లాడడం జరిగింది. మీరు ఎప్పుడు బాధపడతా ఉంటారు అని ఫీల్ అవుతా అంటారు కదా, మీరు ఏమనుకోనంటే ఇవన్నీ విశేషాలు ఆమె చెప్తే బాగుంటుంది. తననే అడగండి. నాకెందుకు అంత నమ్మబుద్ధి కావట్లేదు. హాయ్ మమత, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ ఇది నిజం అయితే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇక్కడ, బికాస్ అఫ్ కోర్స్ వీఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రవీణ్. ఎస్పెషలీ హీ హాస్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ అండ్ స్ట్రాంగ్ కనెక్ట్ విత్ ఇంద్రజ గారు. సో డెఫినెట్ గా ఇది నిజం అయితే విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నాకెందుకు నిజం అని అనిపిస్తుంది రే, ఇదే నన్ను కొత్తగా కొన్నది. లేదమ్మా, అడిగినప్పుడు ఏం చెప్పావురా? ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చున్నావు, ఇదేనారా? అంటే లాంగ్ కదమ్మా, వెళ్ళనీకి ఇబ్బంది అవుతుందని కొత్త కారు ఇప్పుడు అర్థమైందిరా, లాంగ్ ఎంత దూరం? రాజమండ్రి దాకా వెళ్ళాలని. ఓ, అందుకే మీరు ఇట్లా తలకొట్టుకుంటున్నారా? అదే నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు వీడు ఇలా అంటున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు కదమ్మా, అందరు కలిసి వెళ్ళొచ్చు కదమ్మా అంటున్నాడు. ఎంతమంది అయ్యా మీ ఫ్యామిలీలో? మమతా దగ్గర అడుగు ఎంతమంది అని. మమత, నీ నోటి నుంచి వినాలనుంది. తను చెప్పింది నిజమే. నాకు ఎప్పుడు నచ్చాడు అంటే మా ఫ్యామిలీ ఈవెంట్ కి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, బట్ అయితే తను ఫ్రాంక్ గా అయితే తను చాలా మంచి ఎంటర్టైనర్ కాబట్టి ఇష్టపడి నార్మల్ గా మాట్లాడాను ఫ్రెండ్లీగా. సో ఇద్దరం కూడా కనెక్ట్ అయ్యాం. అలా కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను తనకి, ఎందుకంటే తనని మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. సో తనకి తోడుగా ఉండాలని అనిపించింది, సో నేనే ప్రపోజ్ చేశాను. కొంచెం టైం తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకో నాకు తెలియదు, తను మీరే అడగాలి ఫస్ట్. ఇంత మంచి అందమైన అమ్మాయి, ఇంత మంచి మనసున్న అమ్మాయి దొరికితే నువ్వు టైం తీసుకున్నావా? టైం తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇవన్నీ వీటి గురించి తెలుసు కాబట్టి మనం టైం తీసుకుంటాం. 3-4 దెబ్బలు పడ్డాడు. అయితే ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? అంటే ఒక 1 year. అంటే ఇది ఎక్కువ బయట పెట్టొద్దు అనేసి చెప్పలేదు. అనుకోని పెట్టొద్దు శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చి పెట్టారు. ఇప్పటికీ కూడా ప్రపోజ్ చేయలేదు తను. ఈ రోజు వరకు సరిగా చెప్పలేదు కరెక్ట్ గా. చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను పర్మిషన్. ఇప్పుడు దాకా ప్రపోజ్ చేయలేదా? లేదు, ముందు మీ ఇంటికి తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది మేము చూసాక. ఓకే. అంటే ఫ్యామిలీలో ఉంటాయి కదా అమ్మా కొన్ని. నువ్వు నాతో మాట్లాడకు, కనీసం ఆ కార్ చూపించి మళ్ళీ నేను అడుగుతున్నాను, ఫ్యామిలీ కోసం ఏంటి ఇంత పెద్దది ఎందుకురా అనేసి నేను అడుగుతున్నాను. కనీసం అప్పుడైనా ఒక మాట చెప్పావా? నువ్వు మాట్లాడకు మమత, నువ్వు చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. ఇప్పుడు దాకా మమత మాట్లాడింది, కానీ అమ్మాయికి పెద్ద కారు కాదు కావాల్సింది, మంచి మాటలు, ప్రేమ. అండ్ ఇప్పుడు దాకా నువ్వు అమ్మాయిని ప్రపోజ్ చేయలేదంటే నేను హట్ అవుతున్నా. మౌనిక అంటే నార్మల్. మౌనిక ఎవరు? ఇంతకీ మౌనిక ఎవరో చెప్పాలి నాకు, ఇప్పుడు తెలియాలి. ఇంద్రజ మ్యామ్, నాకు ఇది న్యాయం చేయండి ఫస్ట్. నాకే తెలియదురా నిజంగా. మమత అంత పెద్ద కారు కొనిందే మమత, మౌనిక. మౌనిక ఈజ్ ఏ ఫ్రెండ్, మమత ఈజ్ ఏ గర్ల్ ఫ్రెండ్. నన్ను అర్థం చేసుకునేంత గుణం తన దగ్గర అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. నువ్వు అర్థం చేసుకుంటావు అనేసి అనుకుంటాను. బిస్కెట్లతోనే పడేసావు ఫస్ట్.
ఆ అమ్మకు కోడల్ని ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆశపడతానా. నువ్వు ఓకే అంటే ఆ అమ్మ కోడలుగా నిన్ను స్వీకరించుకుంటా. ఐ లవ్ యూ. ఇంద్రజ గారు నిజమేనారా? ప్రాంకా నిజమో చెప్పు ప్రవీణ్. రే ప్లీజ్ రా. మీ అమ్మకి నిజం చెప్పరా, మీ అమ్మకి నిజం చెప్పరా. నిజమే అమ్మా. అవునా మమతా? నిజం మ్యామ్. నా తరపు నుంచి నేను చెప్పేది, మీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలని మీరు అనుకుంటున్నారో, పెళ్లి అన్నది 2 కుటుంబాలకి సంబంధించిన విషయం. సో ఫ్యామిలీస్ కి ముందు చెప్పండి, వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళందరి అనుమతి అన్న ఆనందంతో మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి. అదే కరెక్ట్ అయిన దారి. ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మా, యువర్ అబ్జెక్షన్. దిస్ ఈస్ ఆల్ ఫ్రాంక్ అమ్మా, ఫ్రాంక్ అమ్మా. అరే నువ్వు అసలు మనిషివేనా? మీ అమ్మను ప్రాంక్ చేస్తావరా నువ్వు? మీ అమ్మను ప్రాంక్ చేస్తావరా నువ్వు? అమ్మా సారీ అమ్మా, రియలీ సారీ అమ్మా. అమ్మా సారీ అమ్మా. సారీ మ్యామ్. లేదు, మా అమ్మ నిజంగా ఫీల్ అయింది. బేసిక్ గా ప్రతి ఒక్క కొడుకు ఉంటది, తల్లిని చిన్నగా ఆట పట్టియాలి, తల్లికి చిన్న సర్ప్రైజ్ లాగా ఇవ్వాలని. మాట్లాడు. నీకు పెళ్ళంటే అంత ఇదే అయిపోయిందా? లేదమ్మా, ఒక్కసారి ఆటల పరాగ్గా అయిపోయింది. అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి ఒక ఒకటి చిన్న. గమనించావా? ఇప్పుడు అమ్మ ప్రాంక్ చేస్తుంది. లేదండి, లేదు లేదు, నేను నిజంగానే అడుగుతున్నాను. నో, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కూర్చోండి. Chiki 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 chum chum, chiki 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 chum, chiki 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 chum chum, chiki chiki chum. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.